హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇర్ఫాన్ అకాడమీ. సో ఈరోజు మార్నింగ్ ఒక డిఎస్సి ఆస్పిరెంట్ ఒక డౌట్ రైజ్ చేశారు. సో నెక్స్ట్ ఇయర్ సిలబస్ చేంజ్ అవుతుంది కదా, సో October 15th నోటిఫికేషన్ అంటే ఏ సిలబస్ చదవాలి సార్? నిజంగా వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. సో ఇంతకుముందు మనకు 2014 డిఎస్సిలో కూడా సేమ్ ఇలాగే రిపీట్ అయింది. సో సిలబస్ చేంజ్ అయింది, మనకు నోటిఫికేషన్లో మాత్రం ఓల్డ్ సిలబస్ అని చెప్పారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామ్కి వచ్చేసరికి మనకు ఓల్డ్ సిలబస్తో పాటు కొత్త సిలబస్ కూడా ఇచ్చేసాడు. సో ఇప్పుడు కూడా మేబీ కొత్త సిలబస్ కూడా చదివి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు జూన్కే పుస్తకాలు వచ్చేస్తాయి కాబట్టి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4 months టైం ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ ఇంకొక 2 months టైం, సో నియర్లీ 6 months టైం ఉంటుంది కాబట్టి కొత్త సిలబస్ నుంచి బిట్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ. సో కాబట్టి కొత్త బుక్స్ వచ్చిన తర్వాత వెంటనే బుక్స్ సేకరించుకొని ప్రిపేర్డ్గా ఉండడం చాలా చాలా మంచిది. సో మర్చిపోవద్దు, పాత సిలబస్ అని పాత సిలబస్కు మాత్రమే కన్ఫైన్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో పాత సిలబస్తో పాటు కొత్త సిలబస్ చదువుకొని పెట్టుకోవడం చాలా చాలా ఉత్తమమైన మార్గం. సో నువ్వు సీరియస్ ఆస్పిరెంట్ అయితే కొత్త సిలబస్ను ఖచ్చితంగా చదవాలి. డోంట్ మిస్. దిస్ ఇస్ షేక్ ఇర్ఫాన్. థ్యాంక్ యూ.